వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ లో నిర్వహించనున్న హిందూ సమ్మేళనంకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సుభాష్ నగర్ హిందూ బంధువుల ఐక్యతను బలోపేతం చేయడం, సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబాటుగా ఈ మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహా సమ్మేళనం శనివారం ఏప్రిల్ 25, 2026 సాయంత్రం 5:30 సుభాష్ నగర్ లోని పైప్ లైన్ రోడ్డు వద్ద ఉన్న ఆయిమాత దేవాలయం సమీపంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సమ్మేళనం కమిటీ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు మరియు వాల్ పోస్టర్లను గౌరవ అధ్యక్షులు శ్రీ పొన్ను కోటయ్య స్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సమ్మేళనం కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, హిందూ బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మేళనం ద్వారా హిందూ సమాజంలో ఏకత్వాన్ని పెంపొందించడం, యువతలో సాంస్కృతిక మరియు ధార్మిక విలువలను ప్రోత్సహించడం, సమాజంలో సౌహార్ద వాతావరణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుభాష్ నగర్ మరియు పరిసర ప్రాంతాల హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమ్మేళనం కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుభాష్ నగర్ హిందూ సమ్మేళన వేదికగా సుభాష్ నగర్ వేదికగా పోచమ్మ ఆలయ కమిటీ వారందరి ఆధ్వర్యంలో ఈ ఆహ్వాన పత్రికని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రేపు 25వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి అందరూ సంఘటితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై హింద్. టెంపుల్లో హిందూ బంధువుల ఐక్యత కోసం రేపు శనివారం జరిగే సమ్మేళనం కోసం ఈరోజు గోడ పోస్టర్ మరియు పాంప్లెట్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో హిందూ బంధువులంతా పాల్గొన్నారు. మరి పెద్ద ఎత్తున రేపు శనివారం రోజు మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మన హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. जय श्री राम। जो सुभाष नगर बस्ती हिंदू सम्मेलन सभा का आयोजन किया गया है और इसमें आज पत्रिका और पामलेट और पोस्टर रिलीज हुआ है। इसी सभी हिंदू भाइयों को मैं निवेदन करना चाहता हूं कि 25 तारीख को शाम में 6:30 बजे पाइपलाइन रोड नियर आई माता टेम्पल के पास जो हिंदू सम्मेलन हो रहा है उसको आमंत्रण करता हूं कि ज़्यादा से ज़्यादा संख्या में आकर और सभी हिंदू सम्मेलन सभा को सहयोग से पराजित सभा को संबोधित करें। और गुरुजी आ रहे हैं, इसमें जो भी है हम हिंदू समाज के एक मंच पर आके हिंदू सम्मेलन को शोभा बढ़ाएं। జై శ్రీరామ్. సుభాష్ నగర్ హిందూ సమ్మేళన కార్యక్రమం ఎంతో విజయవంతం చేయాలని ఆ భాగంలో సందర్భంగా ఈ రోజున కరపత్ర ఆవిష్కరణ మన అధ్యక్షులైనటువంటి కోటయ్య స్వామి గారు, అలాగే భక్తి పెద్దలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఇచ్చేసి ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి మనం అందరం కూడా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. सबकी नमस्कार. अंदरिकी नमस्कारम. இந்து சம்பந்தப்பட்ட அனைத்து மக்களுக்காகவும் இந்து வர்க்கத்தில் பிறந்த ஒவ்வொரு மனிதனுக்காகவும் இந்த இந்து சம்மேளன புரோகிராம் இன்றைய தினத்தில் நிறுவப்பட்டு சுபாஷ் நகர் போச்சம்மன் கோவில் வளாகத்தில் அதிக மக்களுடன் வருகை தந்து சிறப்புடனும் சீருடனும் நன்றாக கூட்டம் நடந்து முடிந்தது. அதேபோல் 25 மாலை 6:30 மணி அளவில் நடைபெறும் விழாவிற்கு அனைத்து இந்து மக்களும் குடும்பத்துடன் கலந்து கொண்டு இந்த விழாவினை சிறப்பித்து தருமாறு அனைவரையும் அன்புடனும் அரவணைப்புடன் வேண்டி விரும்பி கேட்டுக்கொள்கிறோம். திரு பி கோட்டைசாமி அவர்கள் இதுக்கு தலைமை பொறுப்பு ஏற்றதன் மூலமாக அனைத்து மக்களும் பெரும் மகிழ்ச்சியுடனும் ஆரவாரத்துடனும் இந்த விழாவில் கலந்து கொள்ள அனைவரும் முக்கிய பொறுப்பு எடுத்து இந்த விழாவினை சிறப்பித்து தருமாறு அனைத்து மக்களின் சார்பிலும் நாங்கள் கேட்டுக்கொள்கிறோம். நன்றி, వణకం, ధన్యవాదములు. హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన అధ్యక్షులు, అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పోస్టర్ని రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మనం రేపు జరగబోయే కార్యక్రమానికి 25వ తారీఖున శనివారం సాయంత్రం 5:30కి మన హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం మొదలవుతుంది.
ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు కూడా తమ తమ కుటుంబాలతో ఇచ్చేసి ఈ మన సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. గడప లోపటే కులం, గడప దాటితే అందరం హిందువులమనే నినాదంతో హిందువుగా జీవించాలి, హిందువుగా గ్రహించాలి అని జాత్ పాత్ కరో విదాయి హంసబ్ హై హిందూబాయి అనేటువంటి నినాదాలతో మేము హిందూ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనమందరం కలిసి ఇట్లా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. హిందువులంతా కలిసి ఒకటిగా ఏకతాటిగా ఈ సమ్మె చేయడం చాలా అదృష్టము. ప్రతి ఒక్క కాలనీలో కూడా ఇలాంటి చేస్తున్నారని తెలుసుకొని మనము ఒక అడుగు ముందుకేసాం. ఇప్పుడు 10 మందిని మనల్ని చూసి ఇంకో 10 మంది రావాలి, 10 మందిని చూసి 100 మంది రావాలి, 100 మందిని చూసి 200 మంది రావాలి. ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మన సుభాష్ నగర్కు చాలా మంచి పేరు ఉంది. ఈ పేరును మనం ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవాలి. ఎందుకంటే ఈ హనుమాన్ జయంతి కానీ ఏదైనా కూడా జై శ్రీరామ్ అనుకుంటా హిందువులంతా ఒకటిగా ఉండి ఏకతాటిగా నడిస్తే ఏదైనా సాధించగలమని మన ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తున్నాము. ఈ అడుగు ప్రతి ఒక్కరిలోనే రావాలి. మన గుండె ధైర్యంతో 2 అడుగులు వేయాలి. అలాగే ప్రతి ఒక్క ఇంటికి గడపకి వెళ్ళి మనము జై శ్రీరామ్ అనుకుంటా మన హిందువులు ఏకతాటిగా ఉండాలి. ఒక్క మాట చెప్తే 100 మాటలుగా నిలవాలి. మన దాంట్లో కూడా ఐకమత్యం అనేది కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఈ 25వ తారీఖున మనం శనివారం రోజు ప్రోగ్రాం జరిగేది విజయవంతం కావాలని మన సుభాష్ నగరే కాదు, ప్రతి ఒక్క కాలనీ 5-6 మంది కాలనీలలో మనం అందరము ఏకతాటిగా పోయి ప్రతి ఒక్క గడపకి ఏకవచనంగా మనం అందరినీ పిలిచి మన కార్యక్రమం ఇది మనది, హిందువులంతా ఒకటిగా ఏకతాటిగా చేయాలని ఈ పిలుస్తున్నాం. ఒకటే హిందువులు. అది ఎందుకని మనలో ఏకవచనంగా లేకము, మనం ఒకటిగా ఎందుకు లేకుండా పోతున్నాము, ఒకరికొకరికి మనకి ఎందుకు ఐకమత్యం లేకుండా పోతుంది, దేని గురించి? ఇది రేపు సమ్మెతోటి మనం విజయవంతం కంపల్సరీ అవుతుంది. ఇది కావాలని కూడా మనం అందరం గ్రహించి మన అధ్యక్షులు వారు కోటస్వామి గారు కానీ మన అన్న శ్రీకాంత్ అన్న కానీ మన శేషి గారు కానీ ఇలాంటి పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ ఐకమత్యంగా దీన్ని విజయవంతం కంపల్సరీ చేయాలని నా మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఎందుకంటే మనము ఏదో తప్పు చేస్తున్నామని కాదు, నీలో రక్తం ప్రవహించేది ఒకటే, నాలో రక్తం ఒకటే. ఎందుకంటే ఈ ఐకమత్యం అనేది ఉంటే మనకు 100% సక్సెస్ అవుతుంది. 25వ తారీఖు శనివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఇది ఏంటి సుభాష్ నగర్లో ఇంతగానో ఘనంగా చేశారు, ఇలా మనం ఎందుకు చేయలేమని ప్రతి ఒక్క కాలనీ చెప్పుకునేటట్లు మనము ఒక అడుగు ముందుకేస్తున్నాం. ఆ అడుగు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ కార్యక్రమంకు వచ్చిన అందరికీ నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరూ కూడా శనివారం 25 తారీఖు కార్యక్రమానికి సాయంత్రం అందరం ఫ్యామిలీతోని అందరూ రావాలని కోరుకుంటున్నాం. అంతా హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.